హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 4 to 10 o'clock వరకు నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తానండి. ఇది కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ 4 o'clockకే లేస్తానండి. 4 to 5 వరకు ఇంట్లో ఊడవడం, తుడవడం, బయట కూడా ఇల్లు మొత్తం కడిగేయడం అంతా కంప్లీట్ అయిపోతుందండి 5 వరకు. 5 తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ ఏర్పాట్లు చేస్తానండి. 6 లోపల నా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టిన తర్వాత లోపల పూజ చేస్తానండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయట నుంచి వచ్చి షూట్ చేస్తున్నాను. ఇలా మార్నింగ్ 6 వరకు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చేస్తానండి. టిఫిన్ వంట చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే పాలు బరుగుతున్నాయండి. అవతల గ్రీన్ టీ పెట్టుకున్నాను. ఆ తర్వాత కూరగాయలు తెచ్చారండి. కూరగాయలు అనేవి అన్నీ సర్దుకోవాలి. ఈరోజు ఏం వండుకోవాలో అవి పక్కకు తీసిపెట్టి మిగతావన్నీ సర్దేసి పెట్టేసుకుంటాను. పాలకూర, పుండుకూర, ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, క్యారెట్, నిమ్మకాయలు, ఆలుగడ్డ, దోసకాయ, ఆనంకాయ అంటారండి, ఇవి ఎల్లో కలర్వి మా సైడ్. అలాగే దోసకాయలు కూడా అని అంటారు. అలాగే కాలీఫ్లవర్ అనేది ఉంది. ఈరోజు మనం ఏమేమి వండుకుంటున్నామంటే పాలకూర కర్రీ, కాలీఫ్లవర్ ఫ్రై అనేది చేసుకుంటాము. పాలకూర పప్పు, కాలీఫ్లవర్ ఫ్రై అనేది వండుకుంటామండి. మార్నింగ్ టిఫిన్కి అయితే చిత్రాన్నం చేస్తున్నానండి. చిత్రాన్నం అంటే నిమ్మకాయ పులిహోర అంటారు కదండి, అది చేస్తున్నాను. దానికోసం అన్నం అయితే వండుకుంటున్నాను. అన్నం అయిపోయిందండి. అదే అన్నం మొత్తం అయిపోయిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. అది ఆరిన తర్వాతనే చిత్రాన్నం కలుపుకుంటే బాగుంటుంది. ఇలా అన్నం ఆరబెట్టుకున్న తర్వాత అది కొద్దిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇందులో. తర్వాత బాండిలో ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు వేసి అవి కొద్దిగా వేగాక ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అవి రెండు కొద్దిగా వేగాలండి. ఇలా కొద్దిగా వేగాక దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. అవి వేగుతూ ఉండే వరకు ఇందులో కొద్దిగా నిమ్మరసం అనేది కొద్దిగానే పిండాం కదండి. ఇప్పుడు కంప్లీట్గా ఒక నిమ్మకాయ రసం అనేది పిండేస్తాను. ఆ తర్వాత ఇందులోనే ఉప్పు అనేది ఇందులోనే అన్నంలోనే కలిపేసుకుంటానండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తాను. ఇవి కొద్దిగా వేగాయి కాబట్టి ఇందులో కొద్దిగా పసుపు వేస్తాను. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులో అన్నంలో నిమ్మకాయ ఉప్పు అనేది కలిపి పెట్టుకుంటాం కదండి. ఆ అన్నం అనేది ఇప్పుడు ఈ బాండీలో వేసి కలిపేసుకుంటాను. కొద్దిగా వేడి చేసి మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. మనం అలా నిమ్మకాయ ఉప్పు అనేది కలిపేస్తే మొత్తం మంచిగా కలిసిపోతుందండి అన్నంలో. ఇలా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చిత్రాన్నం చేశాను. తర్వాత వంటకు పాలకూర పప్పు అనేది పెట్టేస్తున్నాను. పాలకూర అనేది కడిగి పెట్టుకున్నాను కట్ చేసి. అది ఇప్పుడు మనం పప్పులో వేసుకోవాలి. దీనిలో నేను టమాటాలు అవన్నీ ఏమి వేయనండి.
ఉల్లిగడ్డ, చింతపండు, పచ్చిమిర్చి వేసి పాలకూర పప్పు చేసుకుంటాను. కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టేసుకుంటాను. ఈ పప్పు అయ్యేలోపు నేను కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకుంటాను. ఈ కాలీఫ్లవర్ అనేది కట్ చేసి కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలి. అందులో ఈ కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు అనేటివి దాంట్లో వేసి పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని అంటారు. తర్వాత కాలీఫ్లవర్ ఫ్రైకి ఉల్లిగడ్డలు అనేవి కట్ చేసి బాండీలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేయించుకుంటున్నాను. అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేస్తున్నాను. ఇలా ఇవి కొద్దిగా వేగాక ఒక స్పూన్ కారపొడి వేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి. ఇవి కొద్దిగా ఆయిల్లో మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకున్న కాలీఫ్లవర్ అనేది వేయాలి. ఇవి వేడి నీళ్ళలో వేసి ఉంటాం కాబట్టి అవి కొద్దిగా మెత్తగా అయినట్టు అనిపిస్తుంటాయి మనకు. ఆ తర్వాత కూర అనేది కొద్దిగా ఉల్లిగడ్డల్లో కారం, ఉప్పు అనేది మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆ కాలీఫ్లవర్ అనేటివి వేయాలి. ఇవి కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. ఉప్పు, కారం అనేటివి ఆ కాలీఫ్లవర్స్కి మొత్తం పట్టాలి. అలా కొద్దిగా ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గే లోపల మనం పప్పు అనేది అయిపోయిందండి, పాలకూర పప్పు. దాన్ని ఇప్పుడు రుబ్బి పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి రుబ్బేసి పోపు పెట్టేసుకున్న తర్వాత పప్పు అనేది కంప్లీట్ అయిపోతుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి కాలీఫ్లవర్ అనేది. ఇది కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక చిన్న టీ కప్ అనేటివి వాటర్ వేయాలి. ఆ వాటర్లో ఇంకొద్దిగా ఏమైనా ఉడకకుండా ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసేయాలి. నేను ఫస్ట్ కరివేపాకు వేయలేదు అనుకుంటానండి, ఇప్పుడు వేసాను కొత్తిమీర, కరివేపాకు. ఇవి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇదో 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. పప్పు అనేది పోపు పెట్టేశానండి. ఆ తర్వాత వండుకున్న గిన్నెలన్నింటినీ ఎప్పుడెప్పుడే కడిగేసుకుంటానండి. అవతల ఇంకా కర్రీ అవుతుంది, అన్నం పెట్టేశాను. కర్రీ అనేది ఇంకా 2 మినిట్స్లో అలా కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు ఇవి అనేది కడిగేస్తున్నాను. ఎక్కువ టైం పట్టదండి, తొందరగా పని మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు 10 వరకు. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేటప్పుడు స్టవ్ కట్ చేసేయాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ 10 వరకు నా పని అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. బాబుకి లంచ్ బాక్స్ పెట్టేయడము అన్నీ కంప్లీట్ అయిపోతుంది. అన్నం, కర్రీ, పప్పు అన్నీ కంప్లీట్ చేసేస్తాను. వెంబడే అంట్లు మొత్తం కడిగేసేసుకుంటాను. ఆ తర్వాత పని అనేది ఏమీ ఉండదు.
ఇలా నా మార్నింగ్ రొటీన్ అనేది ఉంటుందండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.